అసలు మేము ఇన్ని సినిమాలు చూస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి రివ్యూ చెప్తున్నాం. మాకు యాక్టింగ్ రాకపోవచ్చు, కానీ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో మాకు తెలుసు, ఎవడు ఎలా చేస్తారో మాకు తెలుసు చెప్తున్నాం. కేవలం ఒక ప్రభాస్ గారి వల్ల జనం వస్తారు, ప్రభాస్ ఒకడే కాపాడాడు. ప్రభాస్ గారి వల్ల సినిమా నిలబడింది. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం ఓకే, అందరూ తిట్టినట్టుకున్నారు. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం బాగుంది సినిమా. బట్ ఓవరాల్గా అయితే మూవీ ఒక యావరేజ్ అన్న. ప్రభాస్ గారి కోసం కలెక్షన్లు వస్తాయి అంతే. థ్యాంక్ యూ. సో అలాంటి వాడు ఏం చేస్తాడు, అమ్మాయి గడవంగానే మాట్లాడాలనుకుంటాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అది ఒక అడవిలో సంబంధించిన విషయం. కానీ మనకి ఏం చూపించాలనుకున్నాడు, కన్నప్ప అనే సినిమాలో కన్నప్ప ఏంది, శివుడేంది, శివుని భక్తి అని చూపించాలనుకున్నాడు. అది 100% న్యాయం చేశాడు విష్ణు గారు. లేదండి, చాలా చాలా న్యాచురల్గా కనిపించాయి. కొన్ని అవకతవకలు ఉంటాయి. ఏ సినిమా అయినా తీసుకున్నా, మనం 1000 కోట్ల బడ్జెట్ తీసుకున్నా, అంటే 1000 కోట్ల బడ్జెట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఉంటాయి. కానీ మనకి ఏదైతే కంటెంట్ ఇవ్వాలనుకున్నాడో ఆ కంటెంట్ 100% ఇచ్చింది. సాంగ్స్ గురించి ఏం చెప్తామమ్మా, లాస్ట్లో ఉంది శివ శివ శంకర ఓం నమ శివ శంకర. ఆ సాంగ్ చూస్తుంటే ఉంది ఇక భగవంతుడే, అంటే భగవంతుడు మనకు దర్శనం ఇస్తాడేమో థియేటర్లో అన్నట్టుగా ఉంది. సో చాలా చాలా బాగుంది సినిమా. ప్రభాస్ లేకపోతే సినిమా ఏం లేదు అనొద్దన్న. ప్రభాస్ గారు ఉన్నందుకు సినిమా బాగుంది, ఒప్పుకుంటాం, రెబల్ స్టార్ ఉండడం వలన. కానీ శివుని గురించి చెప్పాలంటే వాళ్ళు స్టారే చెప్పాలి. అందుకే ఈ రుద్ర క్యారెక్టర్ శివుని ప్రభాస్ గారిని పెట్టుకొని తీయనందుకే ఈ సినిమా ఇంకా చాలా బాగా హిట్ అయింది. ప్రభాస్ గారు కూడా ఒప్పుకున్నారు, ఎందుకు ఆ శివయ్య ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఒప్పుకున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకముందుకు ఒకటే అనుకున్నా, ఏముంటుంది ఏం తీసారులే అనుకున్నా. కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అనుకుంటున్నా 300 నుంచి 500 కోట్లు కన్ఫర్మ్గా వస్తాయి. ఇలాంటి సినిమాలు ఇంకా విష్ణు గారు తీయాలి. విష్ణు గారిని ఈ ట్రోల్స్ చేసేటోళ్ళు ఎంటిగా కూడా వీకలేరు. ఎందుకంటే ఆయన వెనక రెబల్ స్టార్ ఉన్నాడు, రెబల్ స్టార్ వెనకాల శివయ్య ఉన్నాడు. శివయ్య టచ్ చేసే మొగోడు ఉన్నాడు ఈ భూమి మీద. అసలు సృష్టిలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. సో కాబట్టి సినిమా ఎవరు విష్ణు గారు మంచి విష్ణు గారు ప్యాన్ ఇండియా స్టార్ అని అన్నాను. కానీ కన్నప్ప అనే క్యారెక్టర్ మాత్రం న్యాయం చేసాడని మాత్రం నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. అందరూ ట్రోల్ చేసిరు, ఆయన ఏం మాట్లాడినా అధికంగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ హీ హాస్ స్పోకెన్ ట్రూ. యాక్చువల్లీ ప్రతి ఇంటర్వ్యూలో ఆయన నిజమే మాట్లాడినా అది మూవీలో తెలుస్తుంది, అర్థమవుతుంది అందరికీ. 4/5 ఇస్తానండి నేను డెఫినెట్గా. నేను విష్ణు ఫ్యాన్గా రాలేదు, ప్రభాస్ ఫ్యాన్గా రాలేదు, నేను చిరంజీవి ఫ్యాన్. బట్ ఐఎమ్ గివింగ్ 4 out of 5. అందరూ విష్ణు ఫ్యాన్గా బయటికి వెళ్తారు మూవీ. ప్రభాస్ ఎంట్రీ తర్వాత నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ. అట్లా ఏం లేదు, బట్ ప్రభాస్ది హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ప్రభాస్ది హెల్ప్ అయినందుకే సక్సెస్ అవుతుంది, అదైతే కరెక్ట్. అండ్ కన్నడ హైలైట్ అన్న. చెప్తున్నా కదా, స్టార్టింగ్లో యావరేజ్గా స్టార్ట్ అవుతుంది, బట్ ఎలివేట్ అయ్యి రాజమౌళి మూవీలాగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కృష్ణంరాజు ఈజ్ ఎ లెజెండరీ యాక్టర్. మ్యాచ్ చేయలేకపోయినా హీ హాస్ డన్ ద బెస్ట్. ఆయనకున్న దాంట్లో ఆయన పర్ఫెక్ట్గా ఇచ్చాడు. నేను చెప్పలేను కృష్ణంరాజు యాక్టింగ్ చేశాడని. ప్రభాస్ లెవెల్ ప్రభాస్ చేశాడు, యూ కాంట్ కామెంట్ ఆన్ ప్రభాస్. కానీ చెప్తున్నా కదా, ప్రభాస్ ఫ్యాన్గా లోపలికి వచ్చినాడు, విష్ణు ఫ్యాన్గా బయటికి వెళ్తాడు డెఫినెట్గా. అది 100%. లాస్ట్ 1 hour సినిమా అంతా భక్తి, శివుడి గురించి ఆలోచించలేదు సార్. థియేటర్లో చాలా మంది శివయ్య అని కామెంట్ చేస్తున్నారు. చాలా తప్పది. ఎంత హౌలగాలు మన హిందువులే ఉన్నారు, మన వాళ్ళే మనల్ని తొక్కుతున్నారు. ఇంత వేస్ట్ కాదు అసలు సినిమాలు చూడాలి అట్లాంటి వాళ్ళు. అక్షయ్ కుమార్ నిజంగా నేను చూసి స్టార్టింగ్ నవ్వుకున్నా, వీడిని ఎందుకు ఇచ్చారని చెప్పి. బట్ సెటిల్డ్ యాక్టింగ్ చేసిండు అక్షయ్ కుమార్, చాలా సెటిల్గా చేసిండు. సూపర్. కాజల్ అండ్ శివ, ఆయన అక్షయ్ కుమార్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. మోహన్ లాల్ క్యారెక్టర్ 5 minutes ఉంటుందండి, 5-10 minutes, బట్ కొంచెం ఉంటుంది, కొంచెం ఎగ్జిస్టెన్స్. పెద్దగా లేదండి అది, లేదు, జస్ట్ ఏం లేదు, జస్ట్ కామెడీ కోసమే. అది మనం ఇగ్నోర్ కూడా చేయొచ్చు సినిమా చూసి, పెద్ద ఏమంత హైలైట్ ఉండదు. 100% రీచ్ అవుతుందండి, 100% రీచ్ అవుతుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది. 150 + 200 అవుతుంది, ఈజీగా వరల్డ్ వైడ్ అవుతుంది. పాజిటివ్ టాక్ మీరే అండి హెల్ప్ చేయాల్సింది, మేం కాదు. మీ మీడియా హెల్ప్ చేస్తే ఈజీగా అవుతుంది. మీరు ట్రోలింగ్కి మీరు వ్యూస్ కోసం చేసుకుంటే ఏం చేయలేము. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎవడి మాటలు నమ్మొద్దు, కన్నప్ప ఈజ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంత్ కట్ చేసి ఉంటే బాగుండేది, సెకండ్ హాఫ్ బాగుంది. అండ్ యాక్టింగ్ పరంగా కూడా అన్ని బాగానే ఉన్నాయి. కొన్ని క్లోజ్అప్ షాట్స్ అన్ని కొంచెం కట్ చేసి ఉంటే బాగుండేది. ప్రభాస్ క్యారెక్టరే బాగుంది. గూస్ బంప్స్ సీన్స్, సాంగ్స్ కొంచెం ఎలివేట్ అయినాయి, బాగున్నాయి.
అంతే ప్రభాస్ కోసమే మేము ఫ్యాన్స్ అందరినీ పుల్ చేసినది ప్రభాసే. ఓవరాల్ నువ్వు ఫస్ట్ హాఫ్ కట్ చేసి ఉంటే బాగుండేది. దట్స్ యా ట్రోల్ చేసినదైతే ఏం లేదు, బాగానే ఉంది. ట్రోల్ చేసినంత ఏం లేదు. ఓకే గుడ్. బాగానే ఉందన్న, పర్వాలేదు. ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, ఎలా ఫీల్ అవుతుంది? ఏం ఎక్స్పెక్ట్ చేసేది ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా బయటకు వస్తున్నాం. జస్ట్ ప్రభాస్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం, అలానే అంత బాగా చూపించారు ప్రభాస్ని. సెకండ్ హాఫ్ అంతా ఆయన వల్ల హై. సో పాజిటివ్ టాక్ వచ్చిందంటే ప్రభాస్ వల్ల. కన్నప్పగా ఆయన కూడా బాగా యాక్ట్ చేశాడు. డైరెక్షన్ విష్ణు అన్న కాకుండా మంచి డైరెక్టర్ని పెట్టుకుని ఉంటే ఆయన చేసుకున్నాడు. బేసిక్గా వేరే పేరు వేసుకున్నాడు కానీ ఆయన చేసుకున్నాడు. వేరే ఆయన పెట్టుకుని మంచిగా డైరెక్ట్ చేసుకుంటే బాగా ఆడేది సినిమా. సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వరకు చూడొచ్చు. బాగుంది. విష్ణు క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్ అదే బాగుంది, అంతా బాగుంది. శివుడుగా అక్షయ్ కుమార్, బాగుంది. కాజల్, పార్వతిగా కాజల్. బాగుంది. డైరెక్షన్ ప్రాపర్గా ప్యాక్ చేసి ఉంటే, మంచి డైరెక్టర్ని పెట్టుకుని చేస్తుంటే చాలా బాగుంది. అదొకటే లాకింగ్. లొకాలిటీ డిసడ్వాంటేజ్. లొకాలిటీ ఫస్ట్ మన లొకాలిటీ నేటివిటీ ఫీల్ అవ్వం. ఎక్కడో న్యూజిలాండ్లో తీసారని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు చూసారా, అదే కనిపిస్తుంది మనకు. అబ్రాడ్ లొకాలిటీ కనిపిస్తుంది, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. నేటివిటీ మనం ఫీల్ అవ్వం. ఆ లొకాలిటీ డిసడ్వాంటేజ్ అండ్ డైరెక్షన్ డిసడ్వాంటేజ్, ఈ రెండు బాగుంటే బాగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. అండ్ ఇంకో క్యారెక్టర్ పరంగా అయితే శరత్ కుమార్ గారు బాగా యాక్ట్ చేశారు. ఇంకో అందరు యాక్టర్స్ల ప్రకారం శరత్ కుమార్ బాగా చెప్పొచ్చు, ఆయన బాగా యాక్ట్ చేశారు. ఓవరాల్గా బాగుంది. నైస్. రైట్, అది ఫ్యాన్స్ కన్నప్ప మూవీ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ప్రభాస్ ఎలివేషన్ అరౌండ్ ఒక 30 to 40 minutes కాస్త రోల్ అయితే, అంటే సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎప్పుడైతే కనిపిస్తాడో అప్పటి నుంచి సినిమా